కూటమి ప్రభుత్వ పాలనలో పేద మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి ఎట్లా తయారైందంటే ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చుకెళ్తే ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ లో కూడా ఆరోగ్యశ్రీ కార్డుకి విలువ ఇవ్వని వైనం. అయితే డబ్బులు తెచ్చుకోండి లేకపోతే ఆపరేషన్ లేదని బయటికి తోసేసే వైనం. ఒకప్పుడు 25 లక్షలు విలువ చేసే ఆరోగ్యశ్రీ కార్డుని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన నెలల్లోనే ఆరోగ్యశ్రీ కార్డుకి విలువ లేకుండా చేసి డబ్బులుంటేనే వైద్యం చేయించుకోండి మెసేజ్ ఇచ్చే విధంగా ఈ రోజు కూటమి పరిపాలన ఉంది. ఎందుకు ఈ మాట చెప్తానంటే పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వం నుంచి ఆశించేది కేవలం విలువైన విద్య మరియు వైద్యం. ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్ తీసుకొచ్చారు వాటిని నాశనం చేశారు. 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించారు. చంద్రబాబు గారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు. తన పరిపాలన ఇప్పటి వరకు ఒక్క మెడికల్ కాలేజ్ అయినా శాంక్షన్ చేయించాడా? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలనలో 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించి 5 మెడికల్ కాలేజ్ తన హయాంలోనే పూర్తి చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అవుతున్న మెడికల్ కాలేజ్ ఈ రోజు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈ మెడికల్ కాలేజ్ ఒకటే ప్రైవేట్ పరం అవుతున్నాయి అనుకుంటున్నారు. దాంతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అమ్మేస్తున్నారు. మరి పేదవాడు ఇప్పుడు చూసేదట్టు ఉచిత వైద్యంగా గవర్నమెంట్ హాస్పిటల్ వైపు వెళ్దాం అనుకుంటే ఇప్పుడు వాటిని కూడా మీరు ప్రైవేట్ పరం చేస్తే ప్రైవేట్ వాడు ఈ పేదవాడు ఆరోగ్యాన్ని చూస్తాడా లాభాన్ని చూస్తాడా అని మాత్రమే నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఏదైతే జీవో ఇచ్చి డబ్బు లాభం చేసుకునే ప్రైవేట్ పనులకి ఈ మెడికల్ కాలేజీని తద్వారా వచ్చే మెడికల్ హాస్పిటల్ ని అమ్ముదామని చూస్తున్నారో చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నువ్వు టీడీపీ కార్యకర్తమైన జనసేన కార్యకర్తమైన బీజేపీ కార్యకర్తమైన ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఈ చేతిలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు ఆల్రెడీ చెల్లిపోయింది. ఇంకా నువ్వు వైద్యం చేయించుకోవాలంటే ఏ చోట లేకుండా చేస్తున్నారు. తద్వారా నష్టపోయేది నువ్వు కూడా అని ప్రతి కార్యకర్తకి తెలియజేస్తున్నా. ఇది వైఎస్ఆర్సీపీ ఒక్కల పోరు మాత్రమే కాదు, పేదవాడికి విలువైన విద్య విలువైన వైద్యం అందాలను ఆలోచించే ప్రతి ఒక్కరి పోరాటం. ఈ పోరాటం పోలీసులు పెట్టినా ఆగదు, మీరు మా మీద కేసులు పెట్టినా ఆగదు. జీవోని వెనక్కి తీసుకునే వరకు మాలో ప్రతి ఒక్కరిని జైల్లో పెట్టినా కూడా బెయిల్ తెచ్చుకుని మళ్ళీ వచ్చి కూర్చుంటారు.